హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2, 3కి సంబంధించి మనం ఎకానమీ పేపర్ ఎలా చదవాలి, ఎకానమీ చదవడానికి మనం ఎలాంటి బుక్స్ చూస్ చేసుకోవాలి. మనలో చాలామంది ఎకానమీ అంటేనే భయపడిపోతూ ఉంటాం. అందులో నేను ఒకదాన్ని. అసలు ఎకానమీ చూడకముందు అయితే ఎకానమీ అంటే వామ్మో అనిపించేది. బట్ చదువుతూ ఉంటూ వెళ్తే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తే ఎకానమీ అనేది చదవడం కూడా పాసిబుల్ అవుతుంది మనతో. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎకానమీ సబ్జెక్ట్ చదవడానికి నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ ఈ వీడియోలో మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చిన వాళ్ళు ఫాలో అయిపోండి. ఎకానమీ అంటే ఫస్ట్ భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఆల్రెడీ అన్నీ తెలిసి సీనియర్స్ అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు. బట్ ఫ్రెషర్స్, బిగినర్స్, అసలు ఎకానమీ అంటే ఐడియా లేని వాళ్ళు, ఈ సబ్జెక్ట్ గురించి భయంతో ఉన్నవాళ్ళు ఈ వీడియోని చూస్తే ఎంతో కొంత ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అని నేను భావిస్తున్నా. వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మనకి ఎకానమీలో 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉండడం జరుగుతుంది. ఈ 3 పార్ట్స్ నుండి మనకి ఈచ్ పార్ట్ 5 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ మనకి 15 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. మనకి 15 టాపిక్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మనకి ఈ 15 టాపిక్స్లో మనకి డైనమిక్ పార్ట్ ఉండడం జరుగుతుంది, స్టాటిక్ పార్ట్ ఉండడం జరుగుతుంది. మనం ఎకానమీ అంటేనే ఇక కరెంటు అప్డేట్స్ అన్నీ అని భయపడిపోతూ ఉంటాం. బట్ ఇందులో మనం చదవాల్సిన స్టాటిక్ పాయింట్ అనేది చాలా ఉంటుంది. మనం ఫస్ట్ స్టాటిక్ పాయింట్స్ అన్నీ చదువుకొని ఎకానమీలో మంచి స్కోర్ చేయవచ్చు. సపోజ్ చెప్తున్నా, ఇక్కడ డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించి మనకి పేదరిక, నిరుద్యోగం, ప్రణాళికలు, జాతీయ ఆదాయం, ఇలా కొన్ని టాపిక్స్ అనేవి స్టాటిక్ ఉండడం జరుగుతుంది. ఈ స్టాటిక్ ఫస్ట్ చదివి మనం ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఈచ్ పార్ట్ మనకి పేదరికం, నిరుద్యోగం టాపిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో నుండి మనకి 15 to 20 మార్క్స్ రావడం జరుగుతుంది. కనీసం 10 మార్క్స్ అనుకోండి. ఈ 10 మార్క్స్ మనం కొద్దిగా చదివి మనం స్కోర్ చేయవచ్చు. ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఇష్యూస్ నుండి 5 టాపిక్స్ మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అప్డేట్స్ అనేవి చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ స్టాటిక్ పార్ట్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనకి జనాభా కూడా 2011 సెన్సెస్ ప్రకారం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ జనాభా ఒకటి మనం ఆ సెన్సెస్ ప్రకారం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇది మనకి తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ ఎకానమీలో రెండింట్లో కామన్ ఉండడం జరుగుతుంది. ఇది మనం స్టాటిక్ ఇన్ఫర్మేషనే. ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవాల్సినవి ఏముంటాయి, మనకి ఈ సెక్టార్స్ ఉంటాయి కదా, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు, నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇవి మనం అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎకానమీ అనగానే భయపడిపోకుండా ఫస్ట్ మనకి ఈజీగా అనిపించిన టాపిక్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎకానమీ కోసం ఎలాంటి బుక్స్ చూజ్ చేసుకోవాలి అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎకానమీ అంటే ప్రజెంట్ అయితే అప్డేటెడ్గా ఏది వస్తే, అప్డేటెడ్ బుక్స్ ఏది ఉంటే అది తీసుకోవడం బెటర్. కాకపోతే అప్డేటెడ్గా ప్రజెంట్ అయితే ఏ బుక్ లేదు. నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే అకాడమీ బుక్స్నే ఉన్నాయి. అకాడమీ బుక్స్ ఫాలో అవుతా అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకున్నా ఆల్రెడీ. ఆ బుక్ ఫాలో అవుతా. మనం ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా చదివి లాస్ట్కు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక్కటి చదివినా కూడా ఎంతో కొంత బెటర్ స్కోర్ చేయవచ్చు అని నా ఫీలింగ్. మనం భయపడకుండా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చదువుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోవాలి. స్టాటిక్ టాపిక్స్ ఉన్నాయి కదా మనకి, ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి డైనమిక్ పార్ట్ తర్వాత చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్, పాలసీస్, ఇవి మనం డైలీ అప్డేట్స్ చదువుతూ ఉండాలి. బడ్జెట్ అనేది మనం లాస్ట్లో చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ ఉండడం జరిగింది. ఈ 3 మంత్స్లో మనకి ఎక్కువ స్కోరింగ్ పార్ట్ వచ్చేసి ఎకానమీనే. కాబట్టి నేను ఈ 1 మంత్లో ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్ ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలని నా టైం టేబుల్లో పెట్టుకున్నాను. ఈ 1 మంత్లో ఇవన్నీ టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఎకానమీనే మేజర్. తెలంగాణ మూమెంట్ అనేది ఒక 10 డేస్లో కంప్లీట్ చేయగలం. కానీ ఎకానమీనే ఫస్ట్ అప్డేట్స్ చేస్తూ
చదువుకోవాలి. సో ఫస్ట్ 1 మంత్‌లో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి మనకి 300 మార్క్స్ అనేవి ఎకానమీ తెలంగాణ మూవ్‌మెంట్ నుండే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ 2 టాపిక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవాలి 1 మంత్‌లో. కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో వచ్చేసి మనం బుక్స్ సెలెక్షన్ వచ్చేసి తెలుగు అకాడమీ ఉంటే ఫాలో అవ్వండి. లేదంటే కొత్త అప్డేటెడ్‌గా ఏదైనా బుక్స్ వస్తే తీసుకోండి. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024 బుక్ తీసుకోండి. మనం ఏ సబ్జెక్ట్ చదివినా ఫస్ట్ ఈజీ టు హార్డ్ చదవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈజీ టాపిక్స్ చదవడం వల్ల మన బ్రెయిన్ అనేది ఇంకా కాన్సంట్రేషన్ ఎక్కువ వచ్చి నెక్స్ట్ ఇంకా చదవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఫస్టే హార్డ్ టాపిక్‌తో స్టార్ట్ చేస్తే మనకి బ్రెయిన్ అనేది భయపడిపోయి ఇంకా చదవాలంటే భయమేస్తుంది. సో మనకి ఈజీ అనిపించిన టాపిక్ చదవండి. ఒక్కొక్కరికి ఒక్కో టాపిక్ అనేది ఈజీ అనిపిస్తుంది. సో ఈజీ తర్వాత యావరేజ్ తర్వాత హార్డ్ ఇలా చదవండి. చదవడం వల్ల మనము ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్తో చదవడానికి వీలుంటుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసేవాళ్ళు పేదరిక నిరుద్యోగం స్టార్ట్ చేయండి. సో పేదరిక నిరుద్యోగం, నెక్స్ట్ పాపులేషన్, తర్వాత నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి 5th పార్ట్లో అన్నీ చదవండి. ఇవి పర్యావరణం, సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రాంతీయ అసమానతలు, సామాజిక అభివృద్ధి. ఈ టాపిక్స్ అనేవి ఎక్కువ స్టాటిక్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ మూవ్‌మెంట్ చదువుతాం కాబట్టి దీంతో ప్యారలల్‌గా దీంట్లో తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ చదవండి. ఇక్కడ అన్ని కమిటీస్ ఉండడం జరుగుతుంది. సో ఇది ప్యారలల్‌గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడే జనాభా అని చదవాలి. దీంతో పాటు తెలంగాణ ఎకానమీలో జనాభా, ఇవి 2 ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలి. ఒకేసారి కంప్లీట్ చేయడం వల్ల మనకి ఈ 2 చాప్టర్స్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ తీసుకుంటే అందులో వచ్చేసి వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు వీటికి సంబంధించి ఆ బుక్ మొత్తం చదవాలి. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకి ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ టోటల్ చదివిన తర్వాత ఆ బుక్ నుండి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇవన్నీ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసినా చేయలేకపోయినా కూడా ఫస్ట్ వచ్చేసి మనం కొన్ని టాపిక్స్ చెప్పా కదా ఇందులో పేదరిక నిరుద్యోగం, జాతీయ ఆదాయం, వృద్ధి అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు, పర్యావరణం, ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జనాభా, ఇవి అయిపోయిన తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ తీసుకొని ఆ బుక్కు సంబంధించి టోటల్ చదవడం వల్ల ఆ ఒక్క బుక్ నుండే మనకి ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. అవి చదవాలి. ఇక్కడ మనం వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవా రంగాలు ఇండియాది చదివేటప్పుడే మనం తెలంగాణది కూడా చదవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి తెలంగాణ ఎకానమీలో వ్యవసాయం పార్ట్ చదివితే ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి వ్యవసాయ రంగం చదివితే తెలంగాణకి సంబంధించిన వ్యవసాయ రంగం కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. కాకపోతే కొంచెం డాటా అనేది మనకి తెలంగాణకి సపరేట్గా అక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒక టాపిక్ ఈరోజు రేపు 2-3 డేస్ అగ్రికల్చర్ టాపిక్ పెట్టుకుంటే ఫస్ట్ ఇండియా ఎకానమీ అగ్రికల్చర్ కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం తెలంగాణ ఎకానమీ అగ్రికల్చర్ చూజ్ చేసుకోవాలి. ఇలా ఇవి రెండింటిని ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అనేది తర్వాత తెలంగాణ బడ్జెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తెలంగాణ బడ్జెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియన్ బడ్జెట్లో వచ్చేసి మనకి స్కీమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్కి ఎంత అలాట్మెంట్ చేశారు అనే దాన్ని బట్టి ఆ స్కీమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనం తెలంగాణ ఎకానమీలో తెలంగాణ వాటికి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ నుండి ఎక్కువ కొన్ని మార్క్స్ రావడం జరుగుతుంది. మనం స్టాటిక్ పార్ట్ అంతా కంప్లీట్ చేశాక డైనమిక్ పార్ట్ కోసం ఎక్కువ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ మొత్తం కంప్లీట్ చేశాక ఈ మిగతా చాప్టర్స్ అనేవి చదవాలి. సో పాలసీస్ నుండి ఎక్కువ వస్తుంది. పాలసీస్, రిపోర్ట్స్ ఇవి మనం డైలీ చూసుకుంటూ ఉండాలి. అప్డేట్స్ ప్రకారం పాలసీస్, నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్స్ ఎక్కువ చూడాలి. పాలసీస్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి పాలసీస్ని ఇవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎకానమీ చదివేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పేదరికం నిరుద్యోగం టాపిక్తో స్టార్ట్ చేయండి. లేదంటే జాతీయ ఆదాయం, వృద్ధి అభివృద్ధి ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకైతే ఈ జాతీయ ఆదాయం, వృద్ధి అభివృద్ధి ఇవి ఈజీగానే ఉంటాయి, రివిజన్ చేయొచ్చు సింపుల్గా. బట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కాన్సెప్ట్ ఎక్కువ చదవాలి. మనం ఫస్టే డాటాని మొత్తం చదవకుండా ఫస్ట్ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డాటాని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. మనకి కాన్సెప్ట్ టోటల్గా వచ్చింది అని అంటే డాటాని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి టోటల్ డాటా నెంబర్ వైజ్ అడగకపోయినా అక్కడ ఏది ఎక్కువ తక్కువ ఒకదానితో ఒకటి మనకి కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ చూసి
నేను అర్థం చేసుకుంది ఏంటంటే, సో కంపారిజన్ ఉండాలి. అంటే మనకి వ్యవసాయ రంగం, ఇండియా వ్యవసాయ రంగం, తెలంగాణ వ్యవసాయ రంగం ఉంది. ఈ రెండిటికి మధ్యలో పంటల మధ్య ఏముంది, గ్రోత్ ఎలా ఉంది, ఈ రెండిటికి మధ్య జాతీయ ఆదాయం ఎలా ఉంది, ఇట్లా కంపారిజన్ ఒకదానితో ఒకటి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, క్రోనలాజికల్ ఆర్డర్, మనకి పంటలు ఉన్నాయి, మనకి ఏ పంట నుండి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఏవి ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయి, మనకి 3 రంగాలు ఉండడం జరుగుతుంది. ఈ రంగాల వారీగా వాటా ఎంత, మన తెలంగాణ వాటా ఎంత, ఇండియా వాటా ఎంత, ఇలా మనం ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ ఫస్ట్ వచ్చేసి మనం కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఉండాలి. కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకి టోటల్గా వచ్చింది అంటే డాటా గుర్తుపెట్టుకోవడం ఈజీనే ఉంటుంది. సో మనకి ఉన్న టైంలో ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయాలి. మనం టోటల్ బుక్ అంతా చదివింది వేరు, మనం అక్కడ స్కోర్ చేసేవి మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసేలాగా చదవాలి. సో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయగలము, ఆ టాపిక్స్ ఏంటి అని ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి. ఓపెన్ చేసి మనకి డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుండి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అని కొడితే మనకి ఆటోమేటిక్గా వస్తాయి. అవి చూడండి, ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనకి దేని నుండి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, అందులో ఈజీ ఏముంది, ఫస్ట్ ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ క్వశ్చన్స్ అన్నీ చూడండి. మీరు ఎన్ని చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చదివారు, చదివిన దాంట్లో నుండి ఎన్ని చేయగలుగుతున్నారు అని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఆ టాపిక్స్ అనేవి ఒక దగ్గర నోట్ చేసుకొని డైలీ ఆ టాపిక్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో మనకి హాట్ టాపిక్ని ముందు పెట్టుకొని దాన్నే ఒక 10 days పట్టి చదువుకొని లాస్ట్కి అందులో నుండి 2-3 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మనకు వచ్చే యూజ్ ఏం లేదు. సో ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయడానికి ట్రై చేయాలి. ఎలా అంటే ఎక్కువ స్కోరింగ్ పార్ట్ వచ్చేసి మన స్కోరింగ్ పార్ట్ ఖచ్చితంగా మనకి జాతీయ ఆదాయం ఉంది, దాని నుండి కొన్ని మార్క్స్ వస్తాయి మనకి ఖచ్చితంగా. దేని నుండి మార్క్స్ వస్తున్నాయి, అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తేనే మనకి తెలుస్తుంది. మనకి అందులో చదవాల్సినవి ఏంటి, క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు, మనం బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది తెలియదు. సో మనం క్వశ్చన్ పేపర్ చూడగానే మనం ఆన్సర్ చేయలేం. సో మనకి ప్రీవియస్ పేపర్ చూసి క్వశ్చన్ అడుగుతున్నారా, అది ఎలా అడుగుతున్నారు అని అనలైజ్ చేస్తూ ఇక్కడ చదువుకోవాలి. మనం ప్రీవియస్ పేపర్ మెయిన్ రోల్ వచ్చేసి మనకి ఏం తెలుస్తుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది అని తెలుస్తుంది, ఇంపార్టెంట్ ఏరియాస్ తెలుస్తాయి. సో వాటి ప్రకారం ప్రీవియస్ పేపర్ ముందు పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని దాని నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని వస్తున్నాయని చూసుకొని దాని ప్రకారం ఆ టాపిక్స్ని ఒక దగ్గర నోట్ చేసుకొని కంప్లీట్ చేయండి. ఎకానమీని మనం భయపడుతూ పక్కన పెట్టకూడదు, ఎందుకంటే మనకి హై స్కోరింగ్ పార్ట్ వచ్చేసి ఇదే కాబట్టి మనం ఎకానమీలో మ్యాక్సిమం 100 అబోవ్నే స్కోర్ చేయాలి. ఖచ్చితంగా 100 అబోవ్ స్కోర్ చేయాలంటే మనం ఎక్కువ చదవాల్సినవి ఏమున్నాయి, పేదరిక నిరుద్యోగం 10-15 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయం నుండి వస్తాయి, ప్రణాళికల నుండి వస్తాయి, జనాభా నుండి రావడం జరుగుతుంది, అభివృద్ధి నుండి రావడం జరుగుతుంది. ఇంకా జనరల్గా వచ్చేసి మనకి సామాజిక అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు, ఇవి కొంచెం మనకి జనరల్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి మనం కొంచెం కష్టపడితే ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు, ఇవి వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకొని అందులో ఉన్న పాలసీస్ చూసుకోవాలి. ఇలా మనం అనలైజ్ చేస్తూ చదవడం వల్ల మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎంత చదివామో, ఎన్ని అవర్స్ చదివామో, ఎన్ని డేస్ ప్రిపేర్ అయ్యామని కాదు, మనం చదివిన దానికి ఎలా న్యాయం చేస్తున్నాం అంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తూ మనం ఎలా అనలైజ్ చేస్తూ చదువుతున్నాం, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఎలా చేయగలుగుతున్నాం, ఒక ప్రాక్టీస్ పేపర్ చూస్తే అందులో నుండి నువ్వు చదివిన దాంట్లో నుండి ఎంతవరకు చేస్తున్నావు, మనం చదువుతూ వెళ్ళిపోతాం ఒక చాప్టర్ మొత్తం, దానికి సంబంధించి క్వశ్చన్ చూసినప్పుడు మినిమం 60% అయినా కనీసం 60% అబోవ్ మార్క్స్ చేయగలగాలి, స్కోర్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనకి జనాభా శాస్త్రం మొత్తం చదివాం, అందులో నుండి మనకి 10 మార్క్స్ వచ్చినాయి అనుకో ఒక పేపర్లో. ఆ 10 మార్క్స్లో నువ్వు ఈరోజే చదివావు, 10 మార్క్స్లో ఒక 6 మార్క్స్ 6 to 7 చేయగలిగితే ఓకే, మనం కరెక్ట్ వేలోనే చదివామని అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడే 10 మార్క్స్ చదివి అక్కడ నుండి మనం 2-3 మార్క్స్ చేయగలిగితే నువ్వేం చదవలేదు, కరెక్ట్ వేలో చదవలేదు అని మనం అనలైజ్ చేసుకోవాలి. మన లెవెల్లో అనలైజ్ చేయాల్సిన పని లేదు, మనకి ఎవరో గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూసుకుంటూ మనమే ఇవన్నీ ప్లాన్ వేసుకొని కరెక్ట్ వేలో చదివితే మనం ఎన్ని అవర్స్ చదివామనేది కాదు, ఎంత క్వాలిటీగా చదివామనేదే ఇంపార్టెంట్. సో మనం చదివిన కొద్దిసేపు ఒక 1 అవర్ చదివితే ఆ 1 అవర్లో ఎంత గుర్తుపెట్టుకున్నాం, ఇదే మనకి ఇంపార్టెంట్. సో మనకి నేను చెప్పినట్టు నేనైతే ఇలానే ఫాలో అవుతా.
ఆల్రెడీ చాలా వరకు ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉన్నవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. బట్ బిగినర్స్ ఏం చదవాలో తెలియకుండా ఉన్నవాళ్ళు అయోమయంలో ఉండి అసలు చదవాలి అనుకుంటూ చదవలేకపోతూ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే స్టాటిక్ పార్ట్ చదవండి. అందులో మనకి ఈజీ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఈజీ టాపిక్స్ అండ్ స్కోరింగ్ టాపిక్స్ ఇవి సెలెక్ట్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయని ప్రీవియస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి. ఆ ప్రీవియస్ పేపర్ చూసాక దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీరు అదే వేలో నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. మనకి లాస్ట్ ఇయర్ కొంచెం వరకు ఈజీ ఉంది. బట్ ఇప్పట్లో ఎగ్జామ్ అయితే ఇంకా పేపర్ ప్యాటర్న్ టోటల్లీ చేంజ్ అయింది. ఇంకా డెప్త్గా చదవాలి. సో మనకి ఆల్మోస్ట్ అన్ని స్టేట్మెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఒక 4 తెలిస్తే ఆ 4కి 4 స్టేట్మెంట్స్లో 4కి తెలిస్తేనే మనకి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఏ ఒక్కటి తెలియకపోయినా మన మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చదివిన దాంట్లోనే ఎక్కువ క్వాలిటీగా ట్రై చేయండి. మనం బిట్స్ ఎక్కువ చూడండి. ఒక చాప్టర్ అయిపోయిందంటే దానికి సంబంధించి బిట్స్ అనేవి ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. నేను ఫాలో అవుతున్న డైలీ టార్గెట్స్ అనేవి వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదా, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయండి. ప్రిపేర్ అవుతున్నారా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, నేను పెట్టిన టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా, ఒకవేళ కంప్లీట్ చేయగలిగితే కంప్లీట్ చేస్తున్నా అని పెట్టండి. లేదంటే ఇంకా టార్గెట్స్ తగ్గించాలా, ఇంకా ఎక్కువ చదవగలను అనుకుంటే ఆ టార్గెట్స్తో పాటు ఇంకా ఎక్కువ టార్గెట్స్ చదవడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్న టైంని బట్టి 1 మంత్లో ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్ టోటల్ రివిజన్ చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టు నేను నా టైం టేబుల్లో ఇవన్నీ టాపిక్స్ మెన్షన్ చేసుకున్నాను. ఫస్ట్ ఏది రివిజన్ చేయాలి అనేసి. నాతో పాటు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.